మీరు చూస్తున్నారు కదండి, ఉగాండా అమ్మ 44 సంవత్సరాలకే 44 మంది పిల్లలకి అన్నది. ఇది ఆఫ్రికాలో ఒక వింత. పూర్తిగా వీడియో చూడండి, చాలా బాగుంటది. గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ బ్యూటిఫుల్. ఎంతమంది పిల్లలని కన్నది. 44 మంది పిల్లలు తల్లిలా లేవు, స్టిల్ యంగ్, బ్యూటిఫుల్. వెల్కమ్ టు ఉగాండా. ఈ ఆంటీ గారికి 44 మంది పిల్లలు పుట్టారు. పూర్తిగా వీడియో చూడండి, ప్రతి ఆడపిల్లకి చూపించండి, ప్రతి ఆడవాళ్ళకి చూపించండి, మొత్తం అందరికీ షేర్ చేయండి. నవ్వులే నవ్వులు. పూర్తిగా వీడియో చూడండి, చాలా చాలా బాగుంటుంది వీడియో. చాలా కష్టపడి తీశాను మీకోసం. ఓకే, ఎంజాయ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఆఫ్రికాకే అమ్మ, ఉగాండా అమ్మ 44 మంది పిల్లల కన్నా తల్లి మా అమ్మ ఉగాండా దగ్గరికి వెళ్తున్నామండి. అమ్మాయికి 44 సంవత్సరాలు, పిల్లలు 44 మంది. ఎలా పుట్టారు ఏంటి ఆ కథ మనం తెలుసుకోబోతున్నాం. వెళ్ళే ముందు గట్టిగా వీడియోకి లైక్ కొట్టండి, చాలా దూరం వెళ్ళాలి. సో వాళ్ళకి ఆ 44 మంది పిల్లల ఫ్యామిలీలకి మనం కొన్ని సామాన్లు అయితే కొనుక్కోవాలి, షాపింగ్ చేద్దాం రండి. సో 30 కేజీల బియ్యం, తర్వాత 20 కేజీల బీన్స్ మొత్తం అన్నీ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇదిగోండి బీన్స్, మొక్కజొన్న మొత్తం అన్నీ కొంటున్నాను. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా, ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వడానికి సరదాగా. సో 30 కేజీల బియ్యం అయిపోయింది, 20 కేజీల నుంచి మొక్కజొన్న అండ్ 20 కేజీల బీన్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా కొనాలి, చాలా కొనాలి. సో దీన్ని అరటిపళ్ళు అంటారు, మొట్టోకేలు, 2 మొట్టోకేలు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు కూర వండుకుంటారు. ఇది సో ఇవి కూర వండుకుంటారు అనమాట, కూర వండుకొని తింటారు. అట్టుపళ్ళు అయినంత వరకు ఆగలేదు, కూర వండుకొని తింటారు, బాగుంటాయి. సో ఒక నల్ల కోడి, ఒక ఎర్ర కోడి, నాటుకోడి మంచిది, పిల్లలకి బాగా బలం వస్తుంది. వండండి మీరు. తర్వాత 3 పుచ్చకాయలు, పిల్లలందరికీ మంచిది. ఇదిగో పుచ్చకాయలు కొన్నాను. ఎందుకండి కొన్నానంటే, మనం ఎలా వీడియో చేస్తాం, ఒక మనిషి మీద వీడియో చేసి ఆ డబ్బులు తినేస్తే కడుపు మంచిది కాదు. ఆ పిల్లలకే పెట్టేద్దాం, ఆ డబ్బులు ఆ పిల్లలకి వెళ్తాయి. మన తెలుగు వాళ్ళ నుంచి ఒకడు వచ్చాడు, తెలుగు రాష్ట్రాల నుంచి, ఆడు మనకు అన్నం పెట్టాడని చరిత్రలో చెప్పుకుంటారు. సో ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాను. కార్ నుంచి రెంట్ డేకి నుంచి 2500 తీసుకున్నాడు. మొత్తం లాంగ్ జర్నీ కాబట్టి ఫుల్ ట్యాంక్ కొట్టేస్తే మన రోజంతా మన దగ్గర ఉంటుంది. మా అమ్మ ఉగాండా ఇల్లు చాలా దూరం. సో అన్నీ కొనేసాము. మా డ్రైవర్ అనమాట. యువర్ నేమ్ ఈస్ డేవిస్. హాయ్. సో చాలా లాంగ్ జర్నీ, రోడ్లు మామూలుగా ఉండవు. లూప్ లైన్, పల్లెటూర్లు, మట్టి రోడ్లు చూపిస్తాను చూడండి, మామూలుగా ఉండదు. లెట్స్ గో. వచ్చేసామండి మా అమ్మ ఉగాండా గారి దగ్గరికి. నమస్కారం, నమస్తే. ఇదిగో నీకోసం తెచ్చిన చికెన్, 2 కోళ్ళు అవ్విని. ఓకే, దిస్ ఈస్ ఫర్ యూ. ఎంజాయ్ అండ్ మనీ ఆల్సో. మామ మనీ ఆల్సో. ఓకే, అందరికీ వండి పెట్టు, అందరి గురించి చెప్పు. రండి రండి, ఇంటి ఏదైనా పెట్టు, బుక్క ఆకలి వేస్తుంది నాకు. రండి. పిల్లలు చూడండి, ఆనందానికి హద్దులు లేవు. ఆహారం వచ్చిందని మనం వంతు సహాయం, సరదా. అట్టుపళ్ళు, గెలలు అవి మొత్తం ఇదే ఇల్లు మా అమ్మగారిది. అదిగోండి తీసుకెళ్ళిపోతున్నారు అన్నిని. అదిగోండి మనం ఏమేమి కొన్నామో ఏటో మొత్తం అన్నీ తీసుకెళ్తున్నారు నీట్గాన. పిల్లలందరూ మామూలుగా లేదు, పండగే పండగ. పుచ్చకాయలు అంతనా, అదిగో బియ్యం అవి తీసుకెళ్తుండే ఒక్కొక్కరును, మామూలుగా లేదు. మనం పెద్ద బీన్స్ పండగ మామూలుగా లేదు. యూ సో బ్యూటిఫుల్. మా అమ్మ ఉగాండా హెయిర్ స్టైల్ సో బ్యూటిఫుల్. 44 మంది పిల్లలు తల్లిలా లేవు, స్టిల్ యంగ్, బ్యూటిఫుల్. 44. మీ అమ్మ డాక్టర్ అమ్మాడి అమ్మ, నువ్వెంత అందంగా ఉన్నావు. వేటివి కాఫీయా? కాఫీ. నైస్ టు మీట్ యు మ్యాన్. ఒరే బాగున్నదా కోరి? నల్ల కోరిరా, బ్లాక్ కోరి. చిచ్చక. నీదే కోడి? నీది ఎర్ర కోడి. బ్యూటిఫులా, నైస్ కోడి. ఇదంతా ఇల్లు, బాత్రూములు, కిచెను. మామ ఉగాండా మొత్తం అంతా చూపిస్తాం. మొత్తం ఇదొక హోమ్ టూర్. నువ్వేతే కుక్క, ఇది కుక్క, ఇది ఇల్లు, ఇది వాళ్ళ అక్క. మొత్తం పిల్లలు మామూలుగా లేదు సంసారం. ఇదిగోండి మామ ఉగాండా గారి హోమ్ ఇది. ఇల్లు ఇదే, స్కూలు ఇదే, హాస్టల్ ఇదే. ఇదిగో ఇది బెడ్, పిల్లల బెడ్ హాస్టల్ లాగే ఉంది. ఇదేంటిది?
ఇది ఎక్కడ ఉంది? ఇదిగో ఇది చూడు, ఇదిగోండి, ఇది ఒక రూము. ఈ రూమ్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు చూడండి. మొత్తం ఇది చిన్న రూము, పిల్లల రూము. ఇదిగో పిల్లల రూము. నా హాస్టల్గా ఉంటుంది. హాస్టల్లా పోతారు. అమ్మ మామూలుగా లేదు, కమ్ 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 కమ్. అమ్మో మా అమ్మ ఇల్లు. ఇదిగో మా అమ్మగారు ఇల్లు. ఇదిగో అందరు పిల్లలును బాగున్నారు. సూపర్. పెద్ద అమ్మాయి. యు ఆర్ ద బిగ్ వన్. You look like beautiful. your mother still beautiful. Yes. సో ఇది కిచెన్ అండి. ఇదిగో కిచెన్, అన్ని వంటలు వండుతున్నారు. కిచెన్ అన్ని దిస్ ఇస్ కిచెన్ వండుకుంటున్నారు. వాట్ ఈస్ దాట్? నువ్వు ఎందుకు దాక్కుంటావు? ఇట్లా నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నువ్వు దాక్కుంటున్నారు పిల్లలు. నువ్వు రా దాక్కుంటున్నారు అందరు. అదే నువ్వు ఎందుకు గిల్లుతున్నావు? ఈ 44 మంది ఉన్న బాత్రూమ్ ఇది. ఇదిగో 3 స్నానం కాదు, కాక్రోచులు కాదు. బాత్రూమ్లు కూడా ఎందుకు చూపిస్తారంటే మరి ఎలా బతుకుతున్నారు చూపించాలి. ఇద్దరు ఉన్న పిల్లలకే అలాగైపోతే 44 మంది పిల్లల తల్లి ఎలా ఉందో చూపించాలి మీకు. అండి మన మామ ఉగాండా నిజంగా గ్రేట్. యు ఆర్ బ్యూటిఫుల్. ఎంతమంది పిల్లల్ని కన్నది. మన ఆడపిల్లలు 2 పిల్లలు కనలేక బాధపడతారు, కోసిస్ తీసి అని అంటారు. అలాంటి తల్లి మాతలు 44 కన్నది. ఆశీర్వదించి తల్లి, నీ ఆశీర్వాదం ఉండాలి. గ్రేటు, చాలా గ్రేటు. నిజంగా మరి చరిత్రలో నిలిచిపోద్దు. మా అమ్మ ఆఫ్రికాలో ఎవరికి అడిగినా చెప్తుంది. ఇంతమంది పిల్లలు సగం పిల్లల్ని హాస్టల్లో పారేసిందంట మా అమ్మ. అది యూ థ్రోయింగ్ రైట్. ఎంత గట్టిగా ఉన్నారో పిల్లలు. 20 కేజీలు బస్తా ఏమీ కాకుండా వదిలేస్తారు. గొప్పగా ఉంది. ఇదో గుడ్. ఇదో పెరడ్ చూపిస్తాను చూడండి. మీకు వ్యవసాయం వీళ్ళేం కొనుక్కోరు అన్నీని. ఇదిగో మొత్తం ఈ పెరడ్లోని అన్నీని. ఇదిగో అన్ని మొక్కలు ఇక్కడే ఉన్నాయి. ఇదిగో మొక్కజొన్న, కాఫీ చెట్టు ప్యూరు. నీళ్ళు కూడా వేయక్కర్లేదు, అలా విత్తనాలు వేస్తే చాలు. ఇదంతా కాఫీ చెట్టు. ఇదో కాఫీ, ప్యూర్ కాఫీ, ఆర్గానిక్ కాఫీ. ఆ తర్వాత అవన్నీ కసావా చెట్లు. మొత్తం అదంతా కసావా. మొక్కజొన్న రూపాయి కొనుక్కోకర్లేదు వీళ్ళు. 44 మందికి కాఫీలు ఇదే కాఫీ చేసుకొని ఇదే తాగేస్తారు. కాఫీకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మామ ఉగాండా నువ్వు చెప్పు, అసలు పిల్లల్ని ఈజీగా కనాలంటే ఏం చేయాలి చెప్పు. చిన్న కిటికి చెప్పు. baramusizabona abantu aba yenze banka zako mama Uganda oba muzaala bana naye ng'amannya agange nze Mariam Nabatanzi. ఏ చెప్పింది తెలుసా? కష్టపడి పని చేయాలా, మంచి ఫుడ్ తింటే ఈజీగా కనేస్తారట. చాలా ఈజీగా కనిసేస్తారు. సో ఎలా కన్నావు నువ్వు పిల్లల్ని? ఫస్ట్ 5, తర్వాత 5, మళ్ళీ ఆ తర్వాత దెబ్బ 3, 3 5లు 15, తర్వాత 3, ఆ తర్వాత 3, ఆ తర్వాత 3, ఆ తర్వాత 2, 5 సార్లు, 3 3 సార్లు, 5 3 సార్లు, 3 3 9, 3 5 15, మొత్తం అంతా కలిపి 44 మంది. 12వ సంవత్సరంలో పెళ్ళి అయింది. పెళ్ళి అయినంటే అంకుల్ గారు యుద్ధం స్టార్ట్ చేశారు. 13 సంవత్సరాలకి ట్విన్స్, తర్వాత 14 సంవత్సరాలకి 5, 16 సంవత్సరాలకి 5, 18 సంవత్సరాలు 5, మొత్తం మామూలుగా కాదనమాట. అంకుల్ గారికి భయం వేసి పారిపోయారు. ఈ పిల్లల్ని నేను కాయలేని తల్లో నీకు దండం అని చెప్పి పారిపోయారు. మామూలుగానే పిల్లలు పుట్టేస్తుంటే ఏడ్ చేస్తాం. కొంచెం కడుపులో ఇది ఉంటుంది, ఏదో జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉంటే ఇలాగా. అయినా ఉగాండాలో ప్రతి ఒక్కరికి 4 పిల్లలు ఏం కాకుండా కనేస్తారు. నిజంగా గ్రేటు. మనం 2 పిల్లలు కనడానికే చచ్చిపోతాం బాబో ఈ అమ్మ బాబో అనేసి. అలాంటిది మా అమ్మగారు ఇన్ని మంది పిల్లలకు జన్మనిచ్చారంటే చేతిలో దండం పెట్టాలి. నిజంగా గ్రేట్ కదా. మీరు అనొచ్చి 44 మంది పిల్లలతో మామ ఉగాండా ఎయితండి. ఇదే కసాబో. ఇది ఏంటనుకున్నా కరపెండలం దుంపలు. ఇవన్నీ కరపెండలం. ఇదిగో ఇవన్నీ పీక్కొని తింటమే. భూమి చాలా సారవంతమైంది. ఇదిగో ఇదంతా ఆల్దే. ఎన్ని ఉన్నాయో 100. ఒక 3 నెలలు కూర్చొని తిన్నా ఏమవ్వవు, తరగవు అంతా. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇలాగా మామ వీళ్ళు ఇంటి చుట్టూ వేసుకొని ఆ దుంపలు తీసుకొని తింటున్నారు. అందరూ అంతే. ఇంటి మట్టి మంచి సారవంతమైన మట్టి. ఇదిగోండి చూసారా కసావా ఎంత బాగుందో. దీన్ని కసావా అంటారు. కరపెండలం దుంప చాలా మంచిది హెల్త్కి. అమ్మ తల్లి నీకు ఇంగ్లీష్ వచ్చు. మీ అమ్మ గురించి 2 ముక్కలు. Kind, she's strong, she's good, she's loving. She takes care of us and the kids. ఏమంటుందంటే అందరినీ బాగా చూసుకుంటుందని. పిల్లల్ని స్కూల్కి చదివించలేక స్కూల్ ఈఎంఐ పెట్టుకుంది. అదే స్కూలు. ఇంకా ఈఎంఐ టీచరు అన్ని ఈఎంఐ చెప్తుంది నిజంగానే. అన్నీ చెప్తుంది నిజంగానే. సో స్కూల్ పెట్టి స్కూల్లో అందరి పిల్లల్ని 40 మంది పిల్లల్ని చదివించలేక సొంతంగా స్కూల్ పెట్టేసి
ఆ స్కూల్కి ఒక టీచర్ని పెట్టి టీచింగ్ చెప్పిస్తుంది. మరి ఏం చేస్తాను? 44 ఎవరిస్తారు? ఏది 44 మంది పిల్లలకి ఫుడ్ రోజు ఎవరిస్తారు? ఇదిగో పిల్లలందరూ కష్టపడి తినడం కోసమే కష్టపడాలి. ఎవరిస్తారు? నిజంగా ఈ పరిస్థితులు మామూలుగా లేవు. ఇప్పుడు గర్భసంచి పోయాక క్యాన్సర్ ఏదో వచ్చిందట, స్కిన్ క్యాన్సర్ను ఏదో క్యాన్సర్ వచ్చిందట. మా పరిస్థితులు బాగోలేదండి అని చెప్తుంది మా అమ్మగారు. అలాగా అంతే, మనం 2 పిల్లలకి అనడానికే ఇదైపోతాం. కానీ మా అమ్మగారు 44 మంది పిల్లలకి, ఆంటీ గారు 44, మా అమ్మ అంటున్నా 44 సంవత్సరాలు అయింది, 44 మంది పిల్లలకి అన్నారు. నిజంగానే గ్రేట్, మామూలు విషయం కాదు. నువ్వు నీ పేరేట్రా? నీ పేరేటి? నమతాస్. అరే నీ పేరురా? నీ పేరు? బుడాలా. నీ పేరు? సుధా. నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? జుమియా. నీ పేరురా? లాతు. నీ పేరు? అరే ఆగరా పచ్చకాయ తారు. నీ పేరేట్రా? క్యారే 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 క్యాకలే క్యాకలరే. నీ పేరేటమ్మా? సిగ్గుపడిపోతుంది. నీ పేరు? ఫైనలీ ఈజ్ ద బాస్ మ్యాన్. ఏట్రా తింటున్నావు? నీ పేరేట్రా? ఏదో తినేస్తున్నాను, అది ఏటో తినేస్తుండు ఎవరికి తప్పకుండా. ఇది ఒక్కడను బాగుంది. పాపం ఇన్ని మంది పిల్లలు కండం అంటే మామూలు విషయం కాదు. ఎంత ఖర్చు అవుతుందో పాపం, నిజంగా తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. అంకుల్ గారికి ఒక కాలే ఉంది, ఒక కాలుతోనే ఇంతమంది పిల్లల్ని పుట్టించారు. అంకుల్ గారు పారిపోయారు ఇల్లు వదిలి. ఊరు వెళ్తే గివేవే కింద అవి తెస్తాయి. మరి ఒగండా మామ నుంచి 2 పిల్లల్ని గివేవే తెస్తాను. ఎవరికి కావాలో చెప్పండి. 2 పిల్లలు ఇదిగో వీలే ఫ్రెష్గా పుట్టారు. ఒగండా మామగారు మనవరాళ్ళు. ఇంటిగారు నాకా? వా లైక్ దట్ నాకే ఇచ్చింది. మా అమ్మ అంటే ప్రేమ మామూలుగా లేదు. ఇట్స్ గుడ్ మ్యాన్. అందరికీ కొనేసి ఒక ఇంటిని పెంచే తల్లి మాతృమూర్తులు అందరికీ ఒక దండం అమ్మ. అందరూ చూపించండి, మొత్తం అందరికీ చూపించండి ఈ వీడియోని. ప్రతి తెలుగు వాళ్ళలో ఉన్న ఆడవాళ్ళందరూ ఈ వీడియో చూడాలి. మామ ఒగండా గురించి చరిత్రగా చెప్పుకోవాలి మన ఊరూరా. 2 పిల్లలకే తలనొప్పి వస్తుంటే మనం 44 మంది పిల్లలు కన్న తల్లి ఎలాగుంటుంది? రే Dirisa, wefuge Dirisa mtute watermelon namba. Eyo kusatu mugirete wano. Bwe mutajera sigenda bba wako kwenda. Wasifuna n'omubbi nkulopa. అది మన వాటర్ మెలన్ మన పార్టీ. బాయ్ 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 అందరికీ బాయ్. మంచిది, అందరూ జాగ్రత్తగా ఉండండి. బాగా చదువుకోండి, బాగానే మంచిది. అరే బాగా చదువుకో, నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా చదువుకోవాలి. బాయ్ బాయ్. అరే నువ్వు తంతాను రా, బాగోదు. బాయ్ అందరికి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మామ ఒగండా గారిది వీడియో నిజంగా గ్రేట్, నిజంగా కదా. అందరూ తెలుగులో చూసి నవ్వుకోండి సరదాగానే. మీకు చాలా దూరం వచ్చి తీశాను, డబ్బులు ఇచ్చాను, 15,000 రూపాయలు ఇచ్చాను, 15,000 రూపాయలు చిల్లర సామాన్లు తెచ్చాను, అన్నీ ఇచ్చాను. ఎనివే మీకు నచ్చిందని అనుకుంటాను. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో ఎంతతో సమాప్తం. అండ్ జై హింద్.